నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒక గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎందుకు ఆ వార్నింగ్ ఇచ్చారు, అసలు అక్కడ ఏం జరిగింది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బంధువైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. అసలు దీని వెనకాల కథ ఏమంటారు? ఇప్పుడు ఒకటమ్మా, ప్రధానంగా ఇక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే, లాస్ట్ టైం కూడా ఎక్కడో చిత్తూరు ప్రాంతానికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీ ఇవ్వడం. సో అసలు స్థానికేతుడు అయినా అక్కడ స్థానికంగా ఆయనకేం సంబంధం లేదు. సో అక్కడ చంద్రగిరి నుంచే ఆయన అంతకుముందు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం కూడా వహించారు ఆయన. సో అటువంటిది ఈసారి ఆయన కుమారుడికి అక్కడ ఎమ్మెల్యే ఇచ్చి అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఒంగోలులో పార్లమెంటరీ సభ్యుడిగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా సీట్ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చారు. బేసిక్గానే ఆయన స్థానికేతుడు. రెండోది, పోనీ అక్కడున్న లోకల్ నాయకులతోటి కలిసి లేకపోతే లోకల్గా ఉన్న సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి పోనీ పని చేశాడంటే అది కూడా చేయలేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఆయనకంటూ ఆయన ఒక సొంత టీమును పెట్టుకున్నాడు. సో కొంతమంది మాజీ ఐఏఎస్లు, కొంతమంది మాజీ ఐపీఎస్ ఆఫీసర్ని, కొంతమంది పోలీస్ ఆఫీసర్ని, అలాగే తనకు నమ్మిన బంటుగా ఉండే ఒక వ్యక్తిని పెట్టుకుని సో వీళ్ళ ద్వారానే ఆయన ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసుకోవడం జరిగింది. సో ఇటు లోకల్గా ఉన్న సీనియర్స్ని కానీ లోకల్ లీడర్స్ని కానీ ఎవరిని పరిగణలోకి తీసుకోలేదు. ఎవరిని కూడా ఆయన అసలు వాళ్ళకి ఒక ప్రాధాన్యత ఇవ్వలే. సో ఆ దెబ్బతోటే వాళ్ళంతా కూడా గుర్రుగా ఉన్నారు. ఆ విషయంలో శ్రీనివాసరెడ్డి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా గుర్రుగానే ఉన్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాకి అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అధ్యక్షుడిగా ఇవ్వడానికి కూడా సన్నాహాలు ప్రారంభించినట్టున్నాడు. ఆ విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కాస్తంత కినుక వహించారు. ఆయన కోపం కూడా వచ్చింది. ఎందుకంటే అంత పెద్ద జిల్లాలో, ప్రకాశం జిల్లాలో నాయకులే లేరా? ఇక్కడ నాయకత్వ కొరత ఏముంది? ఎంతోమంది నాయకులు ఉన్నాం ఇక్కడ. మీరు అటువంటిది ఇక్కడ లోకల్గా కూడా కార్యకర్తలతో కానీ లోకల్గా ఉన్న నాయకులతో కానీ ఎన్నో సత్సంబంధాలు కలిగిన మంచి మంచి నాయకులు ఉన్నారు. సో వీళ్ళందరినీ వదిలిపెట్టి ఎక్కడో చిత్తూరు జిల్లాకు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి అసలు ఎంపీ ఇవ్వడమే పొరపాటు. సో ఎంపీ ఇచ్చారు, అయినా సరే పోయిన ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది అతను. మళ్ళీ అతనికి జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఇస్తే ఎటువంటి సంకేతాలు వెళ్తాయి? సో దీనివల్ల పార్టీకి విపరీతమైన తీవ్ర నష్టం ఉంటుంది. ఇప్పటికే లోకల్గా ఉన్న కేడర్ కానీ లోకల్ నాయకులు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. సో కాబట్టి మీరు ఈ విషయంలో పునఃపరిశీలన చేసుకోండి. ఇది పొరపాటు, ఈ పని మాత్రం చేయొద్దు. ఈ పని చేస్తే డెఫినెట్గా పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు, మీరు పార్టీకి తీవ్ర నష్టం అవుతుందని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు ఆయన యొక్క స్టైల్లో ఆయన యొక్క గలం వినిపించడం జరిగింది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఎన్నికలు స్టార్ట్ అవుతాయి అన్న టైం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది కొంతమందికి సీట్లు ఇవ్వలేదు, కొంతమందినేమో వేరే ప్రాంతాలు అంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పుడు అట్లా చేస్తున్నప్పటి నుంచే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పతనం స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా తను మళ్ళీ చెప్తున్నారు అక్కడ వాళ్ళని అక్కడనే సెలెక్ట్ చేసుకోవాలి కానీ వేరే దగ్గర నుంచి తేవద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వినట్లేదు? అసలు ఆల్రెడీ ఒకసారి చూశారు, ఏం జరిగిందో చూసారు, అయినా కూడా ఎందుకు ఆయన మనసు చేంజ్ చేసుకోవట్లేదు? జగన్మోహన్ రెడ్డికి 60 మంది అడ్వైజర్లు ఉండి వీళ్ళందరూ ఏం అడ్వైజులు ఇచ్చారు, ఏం చేశారు అన్నది ఒక పక్కన పెడితే, అసలు అస్తవ్యస్తమైన పరిపాలన చేసి ఇటు ల్యాండ్, శాండ్, మైన్ రూపంలో కానీ అన్ని డిపార్ట్మెంట్లోనూ అన్ని శాఖల్లో కూడా ఎంత అవినీతి చేశారో ఇప్పుడు బాబు గారు ఒక్కోటి కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే ఇటు ఎల్సిటీ బోర్డులో కానీ, ఈబీ డిపార్ట్మెంట్లో కానీ, ఆరోగ్య శాఖలో కానీ, ఇటు ఆప్కో చేనేత వస్త్రాల విషయంలో కానీ, ఇటు మైనింగ్లో కానీ, లిక్కర్లో కానీ, ల్యాండ్లో కానీ, శాండ్లో కానీ, సో ఇటు భూ కబ్జాలు కానీ, ఇటు అసైన్ ల్యాండ్స్ విషయంలో కానీ వీళ్ళు ఎన్ని అవినీతికి పాల్పడ్డారో, ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో, ఎన్ని భూ కబ్జాలకు పాల్పడ్డారో క్లీన్గా తెలుస్తుంది. ఇప్పుడు క్యాండిడేట్లని ఇక్కడ అవినీతి చేసిన వాడిని తీసుకెళ్ళి ఇంకొక కొత్త ప్రాంతంలో వేసి అక్కడ అవినీతి చేసిన వాడిని తీసుకొచ్చి ఇక్కడ వేసినంత మాత్రాన ప్రజలు అంత వెర్రి వెంగళప్పలేం కాదు కదా. విసిగి వేసారిపోయారు కాబట్టి ఈ విధంగా
2 నామాలు పెట్టి ఊరుకున్నారు ప్రజలు. సో ఇప్పటికైనా సరే వాళ్ళు చేసిన తప్పులు ఆ యొక్క చేసిన తప్పులు తెలుసుకొని ఆ సమీక్షలు చేసుకుని ఎక్కడ తప్పు చేసాం, ఏం జరిగింది, సో ఆ విధంగా ఆ దిశగా అడుగులు వేయాలి. కానీ ఈ షఫలింగ్ చేసినంత మాత్రాన ప్రజలు ఎవడో కొత్తోడు వచ్చాడు కాబట్టి వీడు ఓట్లు వేద్దాం, వీడు మంచోడేమని ఎలా అనుకుంటాడు? ఆల్రెడీ వీడు అక్కడ తప్పు చేశాడు, ఇక్కడున్నవాడు ఆల్రెడీ తప్పు చేశాడు. సో వీడిని అటు మార్చినా అటు ఇటు మార్చినా ఏదో చెబుతారు కదా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా కూడా, లేకపోతే ముళ్ళు ఆకు మీద పడ్డా కూడా చివరికి అక్కడ డ్యామేజ్ జరిగేది ఆకే అంటారు. అదేవిధంగా క్యాండిడేట్స్ని మార్చినంత మాత్రాన, అటు ఇటు షఫల్ చేసినంత మాత్రాన మళ్ళీ మనం ప్రజల్ని ఏమార్చి అధికారంలోకి రావచ్చు అనుకోవడం ఇది పగటి కళ. అసలు చేసిన తప్పులు ఘోరాతి ఘోరాలు, నేరాతి నేరాలు. నాకు తెలిసి ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తారనేది కళ. సో ఇప్పటికే ప్రజలు నైట్ మేర్ చూశారు. ఇప్పటికే వాళ్ళ యొక్క అస్తవ్యస్త పాలన, ఈ దుర్మార్గ పాలనలో విసిగి వేసారిపోయారు. దానికి ఇచ్చిన ఫలితమే 1+1 2 నామాలు. సో ఇప్పటికైనా సరే చేసిన తప్పులు తెలుసుకుని ప్రజాక్షేత్రంలో మళ్ళీ ఏ విధంగా మనం నిలబడాలనే కృషి చేయాలి. కాబట్టి అయినా సరే నాకు తెలిసి ఇంక జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ, జగన్మోహన్ రెడ్డి మనుషులకు కానీ రాజకీయంగా భవిష్యత్తు ఉన్నట్టు కనపడట్ల. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు ఇప్పటికీ కూడా తెలుసుకోకుండా ఈ రోజుకి ఈవీఎంలని బ్లేమ్ చేస్తా, ప్రతిపక్ష అధికారంలోకి వచ్చిన అధికార పక్షాన్ని బ్లేమ్ చేస్తా, ఇప్పటికీ కూడా లేకపోతే ప్రజలు మమ్మల్ని మోసం చేశారని ప్రజల మీద నిందలేస్తున్నారు. కానీ అసలు వీళ్ళు చేసిన మోసాలు, ఘోరాలు ఆల్రెడీ తప్పు చేశాడు. సో వీడిని అటు మార్చినా అటు ఇటు మార్చినా ఏదో చెబుతారు కదా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా కూడా, లేకపోతే ముళ్ళు ఆకు మీద పడ్డా కూడా చివరికి అక్కడ డ్యామేజ్ జరిగేది ఆకే అంటారు. అదేవిధంగా క్యాండిడేట్స్ని మార్చినంత మాత్రాన మళ్ళీ అధికారంలోకి వస్తాము, లేకపోతే క్యాండిడేట్లని ఏమంటారు కుట్రలు కుతంత్రాలకి ఎంతమంది ప్రజలు బలి అయిపోయారు, ఎంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది మానాలు పోగొట్టుకున్నారు అనే దిశగా వాళ్ళు కనీసం కాస్త కూడా ఆలోచించకుండా ఇంకా ఏదో ఏ వంక లేనట్టు డొంకట్టు గేడ్చినని చందంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఏదేమైనా ఇది పద్ధతి కాదు. ఎప్పుడు కూడా లోకల్ వాడే బయట నుంచి వచ్చినట్టు బయట వచ్చిన కానీ. సో ఏదైతే ఈ రోజున ఆయన శ్రీనివాసరెడ్డి గారు లేవనెత్తారో అది 100% కరెక్ట్. ఇప్పుడు లోకల్లో నాయకత్వం పటిమ లేకపోతే, లోకత్వంలో నాయకత్వం లేమి ఉంటే నువ్వు చేసిన ఒక అర్థం ఉంది. అటువంటిది ఎంతోమంది మహామహులు అక్కడ ఉన్నారు. సో అటువంటిది నువ్వు ఎక్కడో అక్కడ ఉన్నవాడిని తీసుకొచ్చి ఎంపీ ఇవ్వడమే తప్పు. మళ్ళీ ఇచ్చింది కాకుండా మళ్ళీ అతనికి ఆ పార్టీ పగ్గాలు అప్పచెప్తానంటే అది ఎంతవరకు సమంజసం? సో నేను ఈ విషయంలో మాత్రం అతనితో శ్రీనివాసరెడ్డి గారితో ఏకీభవిస్తాను. శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది 100% నిజం, అది కరెక్ట్ కూడా.